సో మీరు రాసినటువంటి భద్రకాళి సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా గురించిన విశేషాలు ఏమన్నా చెప్తారా? భద్రకాళి ఒక మంచి పొలిటికల్ సెటైర్ అండి అది. అంటే ఈ రోజుల్లో బయట జరుగుతున్న పరిస్థితులు, బయట జరుగుతున్న సందర్భాలు, పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి, ఒక విషయాన్ని ఇష్యూ ఎలా చేస్తారు, ఒక ఇష్యూని దాన్ని ఎలాగా బాగా జనాల్లో నానేటట్టు చేస్తారు, ఇవన్నీ అంశాలు దాంట్లో ఉన్నాయి. ఆ సినిమా చూసినప్పుడు ఏంటంటే మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. చిన్న చిన్న విషయాలు ఇది నిజమే కదా, ఇది నిజమే కదా అని. మంచి పొలిటికల్ సెటైర్, బాగుంటుంది సినిమా. అంటే ఏదైనా పార్టీ మీద సెటైర్ వేయటం అట్లా ఏమన్నా ఉన్నాయా? పార్టీల మీద ఏం లేదండి, వ్యవస్థ మీదే. వ్యవస్థ మీద ఒక దాంట్లో కొంత పాత్రలు ఉంటాయి కదా, దాని మీద తప్ప డైరెక్ట్ గవర్నమెంట్ మీద అని కాదు, కానీ వ్యవస్థ, మీరు అన్నట్టు వ్యవస్థ మీద ఇస్తారు. అంటే ఇది ఇప్పుడున్నటువంటి అందరికీ కనెక్ట్ అవుతున్నారు కదా. అవును ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చూసుకుంటే రకరకాలుగా ఉన్నాయి. అవును అవును. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి సైమల్టేనియస్గా కనెక్టింగ్గా ఉండే అవకాశం ఉందా? ఉంటే ఆబ్వియస్గా ఏదో ఒక పార్టీకి. పార్టీకి అని కాదు, జస్ట్ జనరల్గా జరిగే వ్యవస్థలో. మనకి జనరల్ ఏ పార్టీ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వాటి మీద తప్ప ఒక స్పెషల్ పార్టీ మీద ఏం లేదు.